నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది, మీరేమంటారు? మేడం, టీఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంటుకు చాలా దగ్గరున్న పదం. అది ఒక తల్లి ఓ బిడ్డకు, ఒక ఆవుకు దూడకు ఉన్న సంబంధమే ఈరోజు బీఆర్ఎస్ అనే పేరు చెప్పి ఆ సంబంధాన్ని విడగొట్టేశారు. తల్లిని విడగొట్టేసారు, బిడ్డని విడగొట్టేసారు. ఇలా బీఆర్ఎస్ అని పోతారు. టీఆర్ఎస్ అంటేనే నీకు ఓట్లు వేసారు, బీఆర్ఎస్ అంటే ఓట్లు వేయకపోదురు మేడం. ఒక చిన్న పని చెప్తా చూడండి మేడం. ఒక ఊర్లో ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద మీద ఒక చెద్దరు వేస్తారు. ఆ చెద్దరు మీద శ్రీరాముని ఫోటో ఉంటుంది. అది ఊర్లో శ్రీరాముని ఫోటో కానీ ఊర్లో అందరు పొలాలు తింటుంటుంది. తిని 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 ఇంత లావు అవుతుంది. ఎందుకంటే పైన శ్రీరాముడు ఉన్నాడు, కొడితే ఏమనుకుంటారు అని చేసేసి లాస్ట్కి అది ఒక చిన్న తొర్రలకి బయటకు వస్తుంటే అది బయటపడుతుంది. శ్రీరాముని ఫోటో బయటపడి ఆ బొంత బయటపడినప్పుడు ఇంకో చేనులో పోయి మేస్తుంటే అసలు ఒక ఆయన వచ్చి దుడుకర తీసుకొని మస్తు కొడతాడు. దాన్ని ఆడనే ఉంటుంది. అంటే తెలంగాణ అంశము అలాంటిది అన్నట్టు. అందుకొరకే కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం వెంబడి ఉన్నది. గాడిదైనా సరే శ్రీరాముని మొక్కిరు. ఆయన ఎట్లోటోడైనా సరే అంశాన్ని ఎత్తుకున్నాడు. ఆ రోజు అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నాయి, చలో ఆంధ్ర గోబ్యాక్ అన్నాయి. కాబట్టి ఆ అంశం ఆయన చుట్టూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలు ఆయన వెంబడి ఉన్నారు. అందువల్ల ఆ గాడిది కూడా శ్రీరాముడు అనే ఉంది కాబట్టి, ఆ అంశం ఉంది కాబట్టి ఎవడు కొట్టలేదు. ఎప్పుడైతే అది బయటకు వెళ్ళిందో అదే గాడిదికి పట్టిన గతి బీఆర్ఎస్ కొడుతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మేడం. ఇవాళ మమతా బెనర్జీ గారిని మోసం చేసిండు, స్టాలిన్ గారిని మోసం చేసిండు, కేజ్రీవాల్ గారిని మోసం చేసిండు. ఇవాళ ఏ సీఎం ఈయనకు అండగా వస్తున్నారని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మేడం. ఇవాళ పెట్టిర్రు బీఆర్ఎస్ అని. ఈయన పెట్టుకొని ఈయన ఒక ఉనికిని కాపాడుకోవడానికి ఈయననే ప్రతి దగ్గరకు పోయి ఛాయ్ తాగి అలా టిఫిన్లు తినొచ్చింది. కానీ మమతా బెనర్జీ ఎప్పుడైనా ప్రగతి భవన్కి వచ్చిందా? కేజ్రీవాల్ ఎప్పుడైనా వచ్చిందా? ఇంకెవరన్నా ఎప్పుడైనా వచ్చిరా మేడం? మొన్న ఏదో శంకుస్థాపన కోసం వచ్చారు వాళ్ళు తప్ప ఇంకా దేనికి కూడా రాలేదు. బీఆర్ఎస్ అనేది అట్టర్ ఫ్లాప్ సినిమా. తెలంగాణలో ఏ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది అంటారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే? ఈరోజు పరిస్థితి మేడం, మీరు అన్నట్టు సందర్భంగా మీ నోటి పుణ్యాన్ని 24 అసెంబ్లీ రద్దు అయితే ఇలా బీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది మేడం. దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తి కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ వల్ల కూడా ఈ శక్తులను ఓడించలేవు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీయే ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ అనుకునే టైంలో బండి సంజయ్ తన వాగ్ధాటితో మేమున్నాం ముందుకే అని చెప్పారు. ఇక ఖమ్మం సభ తర్వాత టీడీపీ మేం కూడా ఉన్నాము అని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సభల ద్వారా నిరూపించారు. మరి ఓ పక్క టీడీపీ పుంజుకోబోతోంది, ఓ పక్క బీజేపీ ఉంది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోగలుగుతోంది? మేడం, మాకు జవహర్లాల్ నెహ్రూ అప్పటి నుంచి కానీ ఇందిరాగాంధీ గారు అప్పటి నుంచి, ముఖ్యంగా ఇందిరాగాంధీ అప్పటి నుంచి తీసుకుంటాం. ఇందిరాగాంధీ గారు బ్యాంకుల రద్దు చేసి, రాజభరణాలు రద్దు చేసి, అదేవిధంగా గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు భూములు ఇచ్చి ఆమె ఎంతోమందిని కాపాడిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అప్పటి నుంచి ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కానీ, అదే మన అగ్రకులాల కూడా ఉన్న పేదలు కూడా ఒక సాంప్రదాయత ఓటు, అంటే 30%, అంటే 100 ఓట్లల్లో 30 ఓట్లు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఆ సత్యాన్ని ఎవరు చెడిపోయలేరు. ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ప్రైవేట్ వ్యవస్థలని కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి, ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఓబీసీ రిజర్వేషన్ పెట్టిన గొప్ప మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రైవేటీకరణ పేరుతోని ఓబీసీ రిజర్వేషన్ తీసేస్తారు. కనుక దేశ ప్రజలు ఇలా అలర్ట్ అయ్యారు. కనుక మా కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యర్థి, గెలవబోయే పార్టీ. మేము ఏ
అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. రాజశేఖర రెడ్డి పాలన గురించి చెప్తే చాలు, ఇందిరాగాంధీ పాలన చెప్తే చాలు, సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భారతదేశము దేశాల సరసన ఏ విధంగా ఉంది, మన రూపాయి విలువ ఏముంది, ఈరోజు రూపాయి విలువ ఏముంది, గతంలో రాజశేఖర రెడ్డి పాలన అండి, ఇలా కేసీఆర్ గారి పాలన విభజించి చెప్తే చాలు మేడం. అది చెప్తే మాకు 60-70% పోతాము. మాకు ఏం చెప్పకున్నా 30% సాంప్రదాయత ఓటర్ మాకుంది. ఈరోజు మేడం దేశంలో ఒక 14 మంది ప్రధానమంత్రులు మారారు మేడం. 65,000 కోట్ల అప్పు చేస్తే 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ షా చేసిన అప్పెంత దేశం మేడం? 114 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దేశం ఎక్కడ పోతుంది? దానికి ఒత్తాసు పలుకుతున్న ఈ యొక్క కేసీఆర్ గారు ఏ విధంగా ఈ ప్రజలు భరిస్తారు, ఏ విధంగా వీళ్ళని ఆశీర్వదిస్తారు, ఏ విధంగా వీళ్ళకు ఓటేస్తారని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వపరిపాలన, అదేవిధంగా ప్రజలకు ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టించాను. కానీ ఇలా మేము ఇంద్రమ్మ ఇండ్లు మేము కట్టించిన ఇంద్రమ్మ ఇండ్లే మాత్రమే ఉన్నాయి కదా మేడం. ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తాం, పెన్షన్ వేస్తాం, ఎన్నో రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా ఇలా తెలుగుదేశం పార్టీనో, షర్మిలనో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ పాదయాత్రలు చేసుకొని అది ఎవరికి సంబంధం లేదు, ఎవరిని కూడా విశ్వసించారు. ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన పార్టీగా, 138 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీగా, దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన పార్టీగా, పివి నరసింహారావు దేశ ఆర్థిక సరళీకృత విధానాన్ని మార్చిన పార్టీగా ఎన్నో చేసుకొచ్చారు మేడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే ప్రధాన విమర్శ ఏంటి అంటే సమన్వయ లోపం. ఇటు కార్యకర్తల మధ్య సమన్వయం లేదు, నేతల మధ్య సమన్వయం లేదు, ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలుగుతారు అనేది ప్రధాన విమర్శ మేడం. అది పెద్ద విమర్శ ఏం కాదు మేడం. సాధారణంగా మేము చెప్పినాం కదా, గతంలో కూడా ఎన్నో సమస్యల ముఖ్యమంత్రుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాం. ఒకటి ఏంటంటే మేడం, టీఆర్ఎస్ అనే పార్టీ 10 మందితో కూడుకున్న పార్టీ, తెలుగుదేశం పార్టీ 15 మందితో కూడుకున్నాడు, జగన్ పార్టీ 25 మందితో కూడుకున్నాడు, షర్మిల 5 మందితో కూడుకున్నాడు, బిఎస్ ప్రవీణ్ 2 కూడా, మాది 1000 మందితో కూడుకున్న పార్టీ. ఈ 1000 మందిలో ఒకరు అభిప్రాయం చెప్పొచ్చు. అభిప్రాయం చెప్పుట్లో మేము ఎప్పుడు తప్పు పట్టలేదు. పార్టీ మీ అభిప్రాయం మీకుంటా చెప్పండి, ఇట్లా పోదాం చెప్పండి. అభిప్రాయ భేదమే తప్ప అవి విభేదాలుగా మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని తీసుకుంటలేము. చెప్తాము. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తా, అక్కడి నుంచి చేద్దాం, అక్కడ జెండా ప్రోగ్రామ్ చేద్దామని చెప్తా, ఇంకో కార్యకర్త ఇంకోటి చెప్తాడు, ఏఐసిసి నుంచి ఇంకో డైరెక్షన్ వస్తుంది. అంత సమిష్టి కృషితోనే ముందుకు పోతాం తప్ప విభేదాలకు ఎక్కడ కూడా ఉండదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విభేదాలు ఎప్పుడు ఉండేటివే. దీనిలో విభేదాలు లేవంటే ఆశ్చర్యపోవాలి కాంగ్రెస్లో, కానీ విభేదాలు ఉన్నాయని చెప్తే అదో జోక్గా మారిపోతుంది. విభేదాలు ఉంటేనే ప్రభుత్వంలోకి చేస్తాం, విభేదాలు ఉంటేనే పోరాటం చేస్తాం. ఇవాళ మేడం ఒక మాట చెప్తా, ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి మీరు తెలుసుకోగలిగితే, లేదా మీ గూగుల్లో దేంట్లో తెలిస్తే, భారతీయ జనతా పార్టీ కనీసం ఆ కబడ్డీ ఆట గీత గీసారు చూడు, ఆ గీత కార్డు కూడా రాలేదు మేడం. ఏ ఉద్యమాలు చేసిరని అంటే భాగ్యలక్ష్మి గుడి కాడుకోతే మీకు ఓట్లు పడతాయా? ఇంకో పెద్దమ్మ గుడికి ఎందుకో పోరు అంటే ఏ శివాలు అనేది మేడం. మనము రామాయణము, మహాభారతం, ఖురాను, క్రీస్ పూజించుకునే దేశం మనది. మత విద్వేషాలు రెచ్చగొడితే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోలేదు. దేశ సార్వభౌమానికి భంగం కలిగిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోని సందర్భంగా చెప్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.